మరి మేము తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి అరకులో ఉన్నటువంటి ప్లేస్ని విజిట్ చేయడానికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రాత్రి నైట్ స్టే చేయడానికి ఇన్స్టాగ్రామ్లో చాలా సెర్చ్ చేయడం జరిగింది. అలాగే మేము సెర్చ్ చేసిన తర్వాత మాకు మంచిగా ప్రమణి రిసార్ట్ అనేది మరి మేము సర్చింగ్లో దొరకడం. అయితే మేము ప్రమణి రిసార్ట్ వెళ్ళిన తర్వాత ఇది అరకు రైల్వే స్టేషన్ నుంచి ఒక 8 కిలోమీటర్లు దూరంలో ఉంది. ప్రమణి రిసార్ట్ నైట్ మేము 2 గంటలకు చేరుకున్నప్పుడు కూడా అక్కడ అందరూ కూడా మరి చక్కగా ఆహ్వానించడం జరిగింది. మేము ఉండడానికి కావాల్సినటువంటి రూమ్స్లో ఏర్పాట్స్ అన్నీ చాలా చాలా ఇంటి దగ్గర ఏ విధంగా అయితే మనకి ఎన్ని ఏర్పాట్లు ఉంటాయో అదేవిధంగా మరి ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా మరి ఇక్కడ మనకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా, అంటే అరకులో మరి చాలా చలిగా ఉంటుంది, అవసరమైనటువంటి హాట్ వాటర్ కూడా వాళ్ళు మనకి సరఫరా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నైట్ టైము ఆ టైంలో కూడా మరి ఫుడ్ ఏర్పాటు చేయడము, ఉదయం పూట మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా మరి దగ్గరుండి వాళ్ళు చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ రిసార్ట్స్లో ఉన్నటువంటి రూమ్స్ అన్నీ కూడా మనం ఇంటి దగ్గర ఏ విధంగా అయితే ఉంటామో అదే విధంగా ఉండడానికి చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సమేతంగా మనం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రమణి రెస్టారెంట్లో మనము కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటి దగ్గర ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధమైనటువంటి సౌకర్యాలన్నీ ఇక్కడ పొందుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి మేము ఇక్కడ రావడానికి, అంటే ఈ ప్లేస్లు మాకు తెలియనప్పుడు కూడా మరి దగ్గరుండి ఏ ప్లేసులు చూడాలి, ఎలా వెళ్ళాలి అని కూడా మరి చక్కగా గైడ్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము చక్కటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరెవరన్నా సరే మరి అరకు కానీ వచ్చినట్లయితే ప్రవణి రెస్టారెంట్ కానీ మీరు వెళ్ళినట్లయితే ఇంటి దగ్గర ఏ విధంగా అయితే సదుపాయాలు మీరు పొందారో అటువంటి సదుపాయాలతో కుటుంబ సభ్యులందరితో కలిసి చక్కగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తప్పనిసరిగా మీరందరూ కూడా అరకు వచ్చినప్పుడు ప్రవణి రెస్టారెంట్లోకి స్టే చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి సార్.